ఇన్ఫర్టిలిటీ అంటే పిల్ల లేని సమస్య. బై డెఫినిషన్ మన బుక్స్ లో రాసిన ప్రకారంగా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 year లోపు ప్రెగ్నెన్సీ కోసానికి ట్రై చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఈ ప్రాబ్లం కి మనం జనరల్ గా ఇన్ఫర్టిలిటీ అంటాము. నేను మీ డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ కుముద్, కాచిగూడ బ్రాంచ్. మరి సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా ఉంటుంది. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక ఫస్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, దాని తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఇన్ఫర్టిలిటీకి కారణాలు అనేది చాలా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా కారణాలు ఉంటుంది PCOD, PMOS అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లైక్ థైరాయిడ్. వేరే హార్మోన్స్ ఉంటాయి, AMH, FSH, LH. నార్మల్ గా ఇవన్నీ హార్మోన్స్ ఒక ఫీమేల్ లో, ఒక ఆడవాళ్ళ బాడీలో నార్మల్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు. ఈ రోజు మనం మెట్రో సిటీస్ లో స్పెషల్ గా చూసే కండిషన్స్ లో పిల్లలేని సమస్య, ఇన్ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఎక్కువగా స్ట్రెస్, సహజంగా నార్మల్ గా మన స్లీప్ సైకిల్ సరిగ్గా లేకపోవడం, ఫుడ్ అనేది హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, ఇవి ముఖ్యంగా కారణం ఉన్నాయి. బికాస్ ఇవన్నీ ఉంటేనే జనరల్ గా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది వస్తాయి. హార్మోన్ అనేది ఫుడ్ ద్వారా మాత్రమే ప్రిపేర్ అవుతుంది. ఫుడ్ అంటే ఏంటిది? ఫ్యాట్స్. హెల్దీ ఫ్యాట్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అది హార్మోన్స్ కి చాలా బెటర్ గా, పర్ఫెక్ట్ గా అది ప్రిపేర్ చేస్తుంది. కాకపోతే ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్, బ్యాలెన్స్ డైట్ తీసుకోమో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తప్పకుండా వస్తుంది. సో డెఫినెట్ గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కి మనం ట్రీట్మెంట్ అనేది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ మన మైండ్ లో రావాలి హోమియోపతి. వై హోమియోపతి ఫర్ ఇన్ఫర్టిలిటీ? ఇన్ఫర్టిలిటీ కోసానికి హోమియోపతి అనేది జనరల్ గా బికాస్ మనం డాక్టర్ కేర్ లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ యూస్ చేస్తాము. హార్మోన్స్ అనేది న్యాచురల్ గా బ్యాలెన్స్ అవుతున్నాయి. మనం బయటికి వెళ్ళి ఎలాంటి ఆర్టిఫిషియల్ హార్మోన్స్ ఇవ్వకుండా ఇన్ఫర్టిలిటీలో నార్మల్ గా మనం మెడిసిన్స్ ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇస్తామో ఇన్ఫర్టిలిటీలో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేది వస్తాయి. అండర్లైన్ కాజెస్ అంటే ఇన్ఫర్టిలిటీ దేని మూలంగా వచ్చింది అది జనరల్ గా మనం రివర్స్ చేస్తాము. ఎగ్జాంపుల్, మీకు స్ట్రెస్ ద్వారా PCOD వచ్చింది, లేకపోతే మగవాళ్ళలో ఎక్కువగా కౌంట్ తక్కువగా ఉన్నది, ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం ఈ రీజన్స్ కి, ఈ కాజెస్ కి అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దానికి రివర్స్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫర్టిలిటీ అనేది జనరల్ గా క్యూర్ అనేది అవుతుంది. సో ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలేని సమస్య ఎవరికైనా ఉన్నది అంటే వెంటనే కన్సల్ట్ అవ్వండి మన డాక్టర్ కేర్ హోమియోపతి.